ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 9/6/2025. मीठे बच्चे, तुम सारे विश्व पर शांति का राज्य स्थापन करने वाले बाप के मददगार हो। मीठे बच्चे, तुम सारे विश्व पर शांति का राज्य स्थापन करने वाले बाप के मददगार हो। अभी तुम्हारे सामने सुख शांति की दुनिया है। మధురమైన పిల్లలు, మీరు మొత్తం ప్రపంచం పైన శాంతి యొక్క రాజ్య స్థాపన చేసేటటువంటి తండ్రికి సహయోగదారులు. ఇప్పుడు మీ ఎదురుగా సుఖము శాంతి యొక్క ప్రపంచం ఉంది. प्रश्न, बाप बच्चों के किस लिए पढ़ाते हैं? पढ़ाई का सार क्या है? बाप बच्चों को किस लिए पढ़ाते हैं? पढ़ाई का सार क्या है? बाबा పిల్లలకు దేనికోసం చదివిస్తున్నారు? బాబా పిల్లలకు దేనికోసం చదివిస్తూ ఉన్నారు? చదువు యొక్క సారాంశం ఏంటి? बाप अपने बच्चों को स्वर्ग का प्रिंस, विश्व का मालिक बनाने के लिए पढ़ाते हैं। बाप कहते हैं, बच्चे, पढ़ाई का सार है दुनिया की सब बातों को छोड़ दो। ऐसे कभी नहीं समझो हमारा पास करोड़ है, लाख है, कुछ भी हाथ में नहीं आएगा। इसलिए अच्छी रीते पुरुषार्थ करो, पढ़ाई पर अटेंशन दो। बाबा తమ పిల్లలకు స్వర్గానికి రాకుమారులుగా, విశ్వానికి యజమానిగా తయారు చేయటం కోసం చదివిస్తుంది. బాబా తమ పిల్లలకు స్వర్గానికి యువరాజులుగా, విశ్వానికి యజమానులుగా తయారు చేయటం కోసం చదివిస్తూ ఉన్నారు. బాబా చెప్తున్నారు, పిల్లలు, చదువు యొక్క సారాంశము. బాబా చెప్తున్నారు, పిల్లలు, చదువు యొక్క సారాంశము మొత్తం ప్రపంచం యొక్క అన్ని విషయాల్ని విడిచిపెట్టండి. నా దగ్గర కోట్లు ఉన్నాయి, లక్షలు ఉన్నాయి అని ఎప్పుడు అనుకోకండి. నా దగ్గర కోట్లు లక్షలు ఉన్నాయని ఎప్పుడు అనుకోవద్దు. ఏవి చేతిలోకి వచ్చేవైతే కావు, ఏవి కూడా మనతో పాటు వచ్చేవైతే కావు. కావున మంచి రీతిగా పురుషార్థం చేయండి, చదువు పైన అటెన్షన్ పెట్టండి. గీత్ పాట
आखिर वो दिन आया आज, చివరి ఆ రోజు రానే వచ్చి. ओम शांति. बच्चों ने गीत सुना, आखिर विश्व पर शांति का समय आया. सब कहते हैं विश्व में कैसे शांति हो, फिर जो टीक राय देते हैं उनको इनाम देते हैं. नेहरू भी राय देते थे, शांति तो हुई नहीं, सिर्फ राय देकर गए. अभी तुम बच्चों की बुद्धि में है कि कोई समय सारे विश्व भर में सुख शांति संपत्ति आदि थी, वो अभी नहीं है, और फिर होने वाली है. చక్ర తో ఫిరేగా నా పాట విన్నారు కదా. చివరికి విశ్వం పైన శాంతి యొక్క సమయం అనేది వచ్చు. అందరూ అంటారు కదా విశ్వంలో ఎలా శాంతి వస్తుంది అని చెప్పి. ఎవరైతే కరెక్ట్ గా సలహా ఇస్తారో వారికి బహుమతి అనేది ఇస్తారు. నెహ్రూ గారు కూడా సలహా ఇచ్చేవారు, శాంతి అయితే ఏర్పడలేదు నాకు బాబా, కేవలం సలహా ఇచ్చి వెళ్ళారు. ఇప్పుడు మీ యొక్క బుద్ధిలో ఉంది కదా, ఒకానొక సమయంలో మొత్తం విశ్వం అంతా సుఖము శాంతి సంపద అన్నీ ఉండేవి, అది ఇప్పుడు లేదు. ఇప్పుడు మరలా అయ్యేదే ఉంది. ఈ చక్రం అయితే తిరుగుతూ ఉంటుంది కదా. ये तुम संगम युगी ब्राह्मणों की बुद्धि में है, तुम जानते हो भारत फिर सोने का बनना है, भारत को ही गोल्डन स्पैरो कहा जाता है. बल महिमा तो कहते हैं परंतु सिर्फ कहने मात्र. तुम तो अभी प्रैक्टिकल में पुरुषार्थ कर रहे हैं, जानते हो बाकी थोड़े रोज है तो ये सब नरक के दुनिया की बातें भूल जाते हैं. బాబా అర్థం చేస్తున్నారు, ఈ సంగమ యుగి బ్రాహ్మణులైన మీ యొక్క బుద్ధిలోని విషయాలన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే బాబా అంటున్నారు, ఇప్పుడు భారతదేశం మళ్ళీ బంగారంగా తయారయ్యేది ఉంది. భారతదేశం బంగారు పిచ్చుక అని అనేవారు కదా. ఇదైతే భలే మహిమ చేస్తారు, కానీ కేవలం అనటం అంటారు, కానీ దాని యథార్థ అర్థమైతే ఎవరికి తెలియదు. ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా పురుషార్థం చేస్తున్నారు, తెలుసుకున్నారు. ఇంకా చాలా తక్కువ రోజులే ఉన్నాయి, ఆ తర్వాత ఈ నరకం యొక్క అన్ని దుఃఖపు విషయాన్ని మర్చిపోతారు. మీ యొక్క బుద్ధిలో ఇప్పుడు సుఖపు యొక్క ప్రపంచం ఎదురుగా నిలబడి ఉంది. ఎలా అయితే మొదట్లో విదేశాల నుండి వచ్చేవారు ఏమనుకునేవారంటే ఇంకా కొంత సమయమే ఉంది మేము చేరుకుంటాము అని చెప్పారు. అంటే అంత టైం పట్టేది విదేశాల నుండి భారతదేశానికి రావాలి అంటే. ఇప్పుడైతే అంత టైం పట్టట్లేదు కదా విదేశాల నుండి భారతదేశానికి రావటానికి కూడా. అవి తో ఏరోప్లేన్ మీద జల్దీ పहुंचाते हैं, ఇప్పుడైతే ఏరోప్లేన్ లో చాలా తొందరగా చేరుకుంటున్నారు. అవి तुम बच्चों की बुद्धि में है कि अब हमारे सुख के दिन आने हैं जिसके लिए पुरुषार्थ कर रहे हैं. ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది కదా, ఇప్పుడు మన సుఖపు రోజులు వచ్చేవే ఉంది, దీనికోసం మనం ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నాము. बाबा ने पुरुषार्थ भी बहुत सहज बताया है, ड्रामा संकल्प पहले मुवाफिक या सर्टेन है. బాబా పురుషార్థం కూడా చాలా సహజంగా మనకు తెలియజేస్తున్నారు ఎలా ప్రయత్నం చేయాలి అనేది. డ్రామా అనుసారంగా కల్పపూర్వం వల్ల ఇదంతా ఫిక్స్ అయింది. మీరు దేవతలుగా ఉండేవారు, దేవతలకు కూడా ఎన్ని మందిరాలు తయారు చేస్తున్నారో చూడండి. बच्चे जानते हैं ये मंदिर आदि बनाकर क्या करेंगे, बाकी दिन कितने हैं. तुम बच्चे नॉलेज के आधार पे हो, మీకు తెలుసు ఈ మందిరాలు మొదలైన తయారు చేసి ఏం చేస్తాం, ఇంకా చాలా తక్కువ రోజులే ఉన్నాయి. మీకు జ్ఞానం యొక్క అథారిటీ ఉంది కదా. అంటారు కదా పరంపిత పరమాత్మ సర్వశక్తిమాన్ ఆల్ మైటీ అథారిటీ అని చెప్పే. तुम ज्ञान की अथॉरिटी हो, మీరైతే జ్ఞానం యొక్క అథారిటీ, ఓహే భక్తి కి అథారిటీ, వాళ్ళదే భక్తి యొక్క అథారిటీ. బాప్ को कहा जाता है ऑल मैटी अथॉरिटी, తండ్రికి చెప్తారు సర్వశక్తివంతుడు అని. तुम बच्चे నెంబర్వార్ పురుషార్థానుసార్ బన్ రహే హో, పిల్లలైన మీరైతే నెంబర్ వారి పురుషార్థానుసారంగా తయారవుతూ ఉన్నారు. బాప్ को कहा जाता है ऑल मैटी अथॉरिटी, మరి తండ్రికి ఏమని చెప్తారంటే ఆల్ మైటీ అథారిటీ. तुम बच्चे నెంబర్ వార్ పురుషార్థానుసార్ బన్ రహే, మీరైతే నెంబర్ వారి పురుషార్థానుసారంగా
తయారవుతూ ఉన్నారు. మీకైతే సృష్టి యొక్క ఆది మధ్య అంతం యొక్క జ్ఞానం మీరు తెలుసుకున్నారు కదా. మనం ప్రయత్నం చేస్తున్నాము తండ్రి నుండి వారసత్వాన్ని పొందటం కోసం. जो भक्ति के अथॉरिटी है वो सबको भक्ति ही सुनाते हैं. तुम ज्ञान के अथॉरिटी हो तो ज्ञान की सुनते हो. सतयुग में भक्ति होती नहीं, पुजारी एक भी होता नहीं, पूज्य ही पूज्य. आधा कल्प है पूज्य, आधा कल्प है पुजारी. भारतवासियों के लिए ही पूजते तो स्वर्ग था. अभी भारत पुजारी नरक है. तुम बच्चा प्रैक्टिकल लाइफ बना रहे. नंबरवार पुरुषार्थ अनुसार सबको समझाते रहते हो और वृद्धि को पाते रहते हो. बाबा अंటున్నారు వారిదైతే భక్తి యొక్క అథారిటీ, తండ్రికి అయితే సర్వశక్తివంతుడు అని చెప్తున్నారు. మీరు ఇప్పుడు నెంబర్ వారీగా పురుషార్థానుసారం అలా తయారవుతూ ఉన్నారు. మీకు సృష్టి యొక్క ఆది మధ్య అంతం యొక్క జ్ఞానం తెలుసుకున్నారు. మీరు తెలుసుకున్నారు కదా, మనం పురుషార్థం చేస్తున్నాము తండ్రి నుండి వారసత్వం పొందటం కోసం. మీకు సృష్టి యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానం ఉంది. మీరు తెలుసుకున్నారు తండ్రి నుండి వారసత్వం పొందుతున్నాము. ఎవరైతే భక్తి యొక్క అథారిటీ కలిగిన వాళ్ళు ఉంటారో వారందరికీ భక్తి వినిపిస్తారు. మీకు జ్ఞానం యొక్క అథారిటీ ఉంది కాబట్టి మీరు జ్ఞానాన్ని వినిపిస్తారు. సతయుగంలో భక్తి అన్నమాటే ఉండదు. ఒక్కరు కూడా అక్కడ పూజారి అనేది ఉండరు. పూజనీయత అంటే పూజనీయతే ఉంటుంది. అర్ధకల్పం పూజనీయత, అర్ధకల్పం పూజారితం. భారతవాసీల కోసమే చెప్తారు పూజనీయులుగా ఉండేటప్పుడు స్వర్గంగా ఉండేది. ఇప్పుడు అదే భారతదేశం పూజారిగా నరకంగా అయిపోయింది. మీరు ఇప్పుడు ప్రాక్టికల్ గా లైఫ్ ని తయారు చేసుకుంటూ ఉన్నారు. అది కూడా నెంబర్ వారి పురుషార్థం అందరికీ అర్థం చేయిస్తున్నారు కదా, అలాగే వృద్ధిని కూడా పొందుతూ ఉన్నారు. డ్రామాలో మొదటి నుండే అంతా ఫిక్స్ అయ్యింది. డ్రామా తుమ్కో పురుషార్థ్ కరాతే रहते हैं, तुम करते रहे. డ్రామా మీ చేత పురుషార్థం చేయిస్తూ ఉంటుంది, మీరు చేస్తూ ఉన్నారు. బాబా వృద్ధి కూడా పొందుతూ ఉంటారు. బాబా అంటున్నారు जानते हो ड्रामा में हमारा अविनाशी पात्र है. दुनिया इन बातों को क्या जान. డ్రామాలో మాది అవినాశి పాత్ర ఉంది. ప్రపంచం వాళ్ళకి విషయాల గురించి ఏం తెలుసు. मादी ड्रामा लो पात्र जो कहेगा वही समझेगा ना कैसे हमारा इस ड्रामा में पार्ट है. ते बाबा అంటున్నారు ఎవరైతే అంటారో వాళ్ళే అర్థం చేసుకుంటారు కదా డ్రామాలో మా పాత్ర ఎలానే ఉంది అని. ఈ సృష్టి చక్రమే తిరుగుతూ ఉంటుంది. ఈ వరల్డ్ కి హిస్టరీ జోగ్రఫీ తుమ్హారే సివాయ్ ఎవరు కోయకో మాలం. ఈ ప్రపంచం యొక్క చరిత్ర భౌగోళిక మీరు తప్పించి ఇంకెవరికి తెలియదు. ఉన్నతాతి ఉన్నతమైన వారు ఎవరు ప్రపంచం వాళ్ళు ఎవరికి కూడా తెలియదు. ఋషి ముని అది బిక్కతే हम नहीं जानते. ఋషులు మునులు మొదట్లో అంటూ ఉండేవారు మాకేమీ తెలిసేది కాదు. నీతి నీతికెత్తేనా ఏమీ తెలీదు అంటూ ఉన్నారు కదా. अभी तुम बच्चे तो जानते हो वो रचता बाप है और हमको पढ़ा रहे हैं. ये भी बाबा ने बार बार समझाया है कि यह जब बैठते हो तो आत्माभिमानी होकर बैठो. एक बाप ही राजयोग सिखलाते हैं और वर्ल्ड के हिस्ट्री जोग्रफी समझाते हैं. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు రచయిత అయిన తండ్రి మరి మనకి చదువుని చదివిస్తూ ఉన్నారు. ఈ తండ్రి గడియ అర్థం చేస్తున్నారు. ఇక్కడ ఎప్పుడైతే మీరు కూర్చుంటారో ఆత్మాభిమానిగా కూర్చోండి. ఒక్క తండ్రియే రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ప్రపంచం యొక్క చరిత్ర భౌగోళికం గురించి అర్థం చేస్తున్నారు. भगवत चैतन्य मैं कोई थॉट रीडर नहीं हूँ. कितनी बड़ी दुनिया है, उनको क्या बैठ रीड करेंगे. बाप तो खुद कहते हैं मैं ड्रामा के नूंद अनुसार आता हूँ तुम्हारे पावन बनाने. ड्रामा में मेरा जो पार्ट है वही बजाने आता हूँ. बाकी मैं कोई थॉट रीडर नहीं करता हूँ. बतलाता हूँ मेरा क्या पार्ट है और तुम क्या पार्ट बजा रहे हो. तुम ये नॉलेज सीख कर दूसरों को सिखला रहे हो. బాబా చెప్తున్నా నేను థాట్ రీడర్ అయితే కాదు. ఈ ప్రపంచం ఎంత పెద్దది, దీన్ని ఏం కూర్చొని నేను రీడ్ చేస్తాను చెప్పండి. బాబా స్వయం చెప్తున్నాను నేను డ్రామా అనుసారంగా వస్తాను మిమ్మల్ని పవిత్రంగా తయారు చేయటానికి. డ్రామాలో నాది ఏదైతే పాత్ర ఉందో అదే నేను ప్లే చేయడానికి వస్తాను. అంతేగాని ఇంకే థాట్ రీడర్ అలాంటివి ఏమీ లేవు. ఆయన తెలియజేస్తున్నాను నా పాత్ర ఇది, నేను ఎలా పాత్రను అభినయిస్తూ ఉన్నాను. మీ నాలెడ్జ్ సీకర్ దూసరం కో సిక్లా రహే. మీరు జ్ఞానాన్ని నేర్చుకుని ఇతరులకు కూడా
నేర్పిస్తూ ఉన్నారు. నా పాత్రే పతితుల్ని పవిత్రంగా తయారు చేయటం. ఇది మీరే తెలుసుకున్నారు. మీరు తిథి తారీఖు మొదలైనవన్నీ కూడా మీకు తెలుసుకున్నారు. దునియా में कोई तोड़े हैं जानते हैं. ప్రపంచం వాళ్ళకి ఎవరికైనా ఈ విషయాలు తెలుసా? तुमको बाप सिखला रहे हैं, फिर जब ये चक्र पूरा करेंगे तब फिर बाबा आएंगे. బాబా మీకు నేర్పిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే చక్రం పూర్తవుతుందో అప్పుడు నేను మళ్ళీ వస్తా. उस समय जो सीन चली वो फिर कल्प बाद चलेगी. ఆ టైంలో ఏ సీన్ నడిచిందో కల్పన తర్వాత కూడా అదే నడుస్తుంది. ఏక్ సెకండ్ నా మిలే దూసరా, ఒక సెకండ్ ఇద్దరు ఇంకొక సెకండ్ తో కలవరు. ఈ నాటకం తిరుగుతూనే ఉంటుంది. పిల్లలైనా మీకు అనంతమైన నాటకం గురించి తెలుసు. ఫిర్బీ తుమ్ గడి గడి పూజ, అంత తెలిసినప్పటికి కూడా మీరు గడి గడియా మర్చిపోతున్నారు. బాబా చెప్తున్నారు, మీరు కేవలం నన్ను స్మృతి చేయండి. వారు నా తండ్రి, టీచర్, గురువు కూడా. మీ బుద్ధి అటువైపే వెళ్ళాలి. ఆత్మ ఖుషి అవుతుంది కదా తండ్రి యొక్క మహిమని విని. सब कहते हैं हमारा बाबा बाप भी है, टीचर है और सच्चा ही सच्चा है. पढ़ाई भी सच्ची और पूरी है. उन मनुष्यों की पढ़ाई अधूरी है तो तुम मनुष्यों की बुद्धि में कितनी खुशी होनी चाहिए. बड़ा इम्तिहान पास करने वालों की बुद्धि में जास्ती खुशी रहती. तुम कितना ऊंच पढ़ते हो तो कितने कपार खुशी होनी चाहिए. भगवान बाबा बेहद का बाप हमको पढ़ा रहे. तुम्हारे रोमांच खड़े हो जाने चाहिए. वही एपिसोड रिपीट हो रहा है, सिवाय तुम्हारे किसको पता नहीं है. कल्प की आयु ही बढ़ा दी है. तुम्हारी बुद्धि में अब 5000 वर्ष की सारी स्टोरी चक्र खाते रहते हैं, जिसको ही स्वदर्शन चक्र कहा जाता है. తండ్రి అర్థం చేస్తున్నారు. అందరూ అంటారు కదా వారు మా యొక్క తండ్రి. తండ్రి కూడా టీచరు, అలానే సత్యాతి సత్యమైన వారు కూడా. ఈ చదువు కూడా సత్యమైంది, అలాగే పూర్తిగా కంప్లీట్. ఆ మనుషుల చదువు అయితే సగమే అంటున్నారు. మీ బుద్ధిలో ఎంత ఖుషి ఉండాలి. చదువు రోజు చదువుకుంటున్నారు కదా, ఎంత పెద్ద ఎగ్జామ్ పాస్ అయ్యారనుకోండి, వాళ్ళ బుద్ధిలో ఎంత ఎక్కువ ఖుషి ఉంటుంది. మిమ్మల్ని ఎంత ఉన్నతంగా తయారవుతుంది, ఎంత మీకు అంతులేని ఖుషి ఉండాలి. ఎంత ఉన్నతంగా తయారవుతున్నాము. భగవంతుడు తండ్రి, అనంతమైన తండ్రి మాకు చదివిస్తూ ఉన్నారు. మీ రోమాలు కూడా నిలదొక్కుపోవాలి. అదే ఎపిసోడ్ అనేది ఇప్పుడు రిపీట్ అవుతుంది. మీకు తప్పించే ఎవరికి కూడా ఈ విషయాలు తెలియదు. కల్పం యొక్క ఆయుష్ను కూడా పెంచేశారు. మీ యొక్క బుద్ధిలో ఉంది కదా, ఇప్పుడు 5000 సంవత్సరాల యొక్క ఈ మొత్తం చక్రం మీ బుద్ధిలో తిరుగుతూ ఉంటుంది. దీన్ని స్వదర్శన చక్రం అని చెప్తారు. बच्चे कहते हैं बाबा तूफान बहुत आते हैं, हम भूल जाते हैं. बाबा कहते हैं तुम किसको भूल जाते हो. बाप जो तुमको डबल सिरताज विश्व का मालिक बनाते हैं उनको तुम कैसे बोलते हो. दूसरे किसको नहीं बोलते हो. स्त्री, बाल बच्चे, चाचा, मामा, मित्र, संबंध आदि सब याद है, बाकी इस बात को तुम भूलते क्यों हो. तुम्हारी युद्ध इस याद में है, जितना हो सके याद करना है. बच्चों का अपनी उन्नति के लिए सवेरे सवेरे उठ बाप की याद में सैर करनी है. तुम छतों पर वहां बाहर ठंडी हवा में चले जाओ, यहाँ ही आकर बैठने कोई जरूर नहीं है. బాబా చెప్తూ ఉంటారట చాలా మంది పిల్లలు, బాబా చాలా తుఫాన్లు వస్తున్నాయి, మిమ్మల్ని మర్చిపోతున్నాము అని. బాబా చెప్తున్నారు మీరు ఎవరిని మర్చిపోతున్నారు. మిమ్మల్ని ఎవరైతే డబల్ కిరీటదారులుగా విశ్వానికి యజమానిగా తయారు చేస్తున్నారో వారిని మీరు ఎలా మర్చిపోతున్నారు చెప్పండి. ఇంకెవరిని మర్చిపోవట్లేదు, ఆయన్ని మర్చిపోతున్నారు. స్త్రీని, మీ మనవల్ని, మనవరాళ్ళని, చిన్నాన్న, మామ, మిత్ర సంబంధికులు మొదలైన వాళ్ళందరూ గుర్తుంటున్నారు, నన్ను మాత్రం ఇన్ని విషయాలు మీరు ఎందుకు మర్చిపోవట్లేదు. మీ యొక్క యుద్ధం బాబా స్మృతిలోనే ఉంది కదా. ఎంత వీలుంటే అంత బాబా స్మృతి చేయాలి. పిల్లలు మీ యొక్క ఉన్నతి కోసం ఉదయాన్నే లేచి నన్ను స్మృతి చేసేటటువంటి వాకింగ్ చేయండి అంటున్నారు బాబా. మేడపైకి వెళ్ళండి, లేదా చల్లటి గాలిలోకి వెళ్ళండి,
ఇక్కడే కూర్చొని చేయమని నేనైతే మీకు ఎప్పుడు చెప్పలేదు. ఇది అవసరమైతే కాదు. బాహర్ भी जा सकते हैं, బయటికి కూడా వెళ్ళొచ్చు. సవేరే కా టైం కోయి డర్ ఆదికి బాత్ నీ హై. తెల్లవారుజామున వాకింగ్కి వెళ్తూ ఉంటారు, ఆ టైంలో భయం కూడా ఉండదు. బాహర్ మే జాకర్ పైదల్ కరో, బయటకు వెళ్ళి నడవండి. आपस में यही बातें करते रहो, పరస్పరం ఇదే విషయాలు మాట్లాడుతున్నారు. దిక్కే కౌన్ బాబాకే జాస్తి యాద్ కర్తా, ఎవరు ఎక్కువ బాబాని స్మృతి చేస్తున్నారు. మనం పరస్పరం ఎలాగైతే వేరే విషయాల గురించి ఎక్కువ డిస్కషన్ చేసుకుంటూ ఉంటాం కదా, దాని బదులు నేను బాబాని ఇంత బాగా స్మృతి చేస్తున్నాను, నేను ఇంత బాగా పురుషార్థం చేస్తున్నాను, బాబా స్మృతి నిలవటం కోసం నేను యుక్తిని రచిస్తున్నాను, ఇలాగా నేను ఇలా ప్లాన్ చేస్తాను, అలా ఒకరికొకరు పరస్పరం చెప్పుకోవాలి. కిतना సమయం హమ్నే యాద్ కియా, ఎంత సమయం నేను బాబా స్మృతిలో నిలవగలిగాను. బాకీ సమయం హమారీ బుద్ధి కహా గయి, ఆ తర్వాత రిమైనింగ్ టైంలో నా బుద్ధి ఎక్కడెక్కడికి వెళ్ళింది. ఇస్కో కహా జాతా హై ఏక్ దోమో ఉన్నతి కా పథ్. దీన్ని ఏమంటారంటే ఒకరినొకరు ఉన్నతిలోకి తీసుకొని వెళ్ళటము అని చెప్పి. నోట్ కర్ కిత్నా సమయం బాప్కు యాద్ కియా, నోట్ చేసుకోండి ఎంత సమయం నేను బాబాని స్మృతి చేశాను. बाबा की जो प्रैक्टिस है वो बतलाते हैं. याद में तुम 1 घंटा पैदल करो तो भी टांगे तकेगी नहीं. బాబా తన ప్రాక్టీస్ ఏదైతే తెలియచేస్తారో అది తెలియచేస్తున్నారు. ప్రవక్త మీరు బాబా స్మృతిలో 1 గంట కాలినడక నడిచినా కూడా మీ పాదాలు అలసిపోవు, కాళ్ళు నొప్పులు రావు నా బాబా. యాద్ సే తుమ్హారే కిత్నే పాప కట్ జాయేగా, స్మృతి ద్వారా మీ యొక్క పాపాలు ఎంత కట్ అవుతాయి. चक्र को तो तुम जानते हो, रात दिन तुमको अब यही बुद्धि में है कि हम अभी कर जानते हैं. ఈ చక్రాన్ని అయితే మీరు తెలుసుకున్నారు, రాత్రి పగలు మీకు ఇదే మీ బుద్ధిలో ఉండాలి. మేము ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము, పురుషార్థం చేస్తున్నాము. ఈ కలియుగి మనుషులకి కొంచెం కూడా తెలియదు ముక్తి కోసం ఎంత భక్తి చేస్తూ ఉన్నారు. అనేక సలహాలు బ్రాహ్మణులైన మీరైతే ఒకటే సలహా, ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతున్నారో వాళ్ళందరిది కూడా బాబా ఇచ్చేటటువంటి శ్రీమతమే వారికి సలహా. బాప్కి శ్రీమత్ సే దేవత బంతే, భగవంతుడు ఇచ్చిన సలహాతో మీరు దేవతలుగా అవుతున్నారు. దేవతాంకి కోయి శ్రీమత్ నహి, దేవతలకు ఎలాంటి శ్రీమతము లేదు. శ్రీమత్ అభిహి తుమ్ బ్రాహ్మణం కొమెత్త, శ్రీమతం ఇప్పుడే మీకు బ్రాహ్మణులని మీకు లభిస్తుంది. భగవాన్ హే హి నిరాకర్, మరి భగవంతుడు నిరాకర్. जो तुमको राजयोग सिखलाते हैं, ఆయన మీకు ఇప్పుడు రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. जिससे तुम अपना राज्य भाग्य ले कितना ऊंच विश्व का मालिक बन, దీని ద్వారా మీ రాజ్య భాగ్యాన్ని మీరు తీసుకొని ఉన్నతమైనటువంటి విశ్వానికి యజమానిగా అవుతున్నారు. భక్తి మార్గ వేద శాస్త్ర ఆది కితనే కితనే కే దేర్ దేర్ కే, ఈ రోజుల్లో భక్తి మార్గం యొక్క వేదాలు శాస్త్రాలు ఎన్ని ఉన్నాయో చూడండి. పరంతు కామ్కి సిర్ఫ్ ఏక్ గీత హై, కానీ పనికొచ్చేదైతే ఒక గీతయే, భగవద్గీత. భగవంతుడు వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు, వారిదే ఏమంటారంటే గీత అని చెప్తున్నారు. అవి తుమ్ బాప్ సే పढ़ते जिससे स्वर्ग का राज्य पाते, जिसने पढ़ा उसने लिया. ड्रामा में पाठ है, ज्ञान सुनाने वाला ज्ञान सागर एक ही बाप है. वो ड्रामा प्लान अनुसार कलयुग का अंत सतयुग के आदि के संगम पर ही आते हैं. कोई भी बात में मूंझो नहीं, बाप इसमें आकर पढ़ाते हैं और कोई भी पढ़ा ना सके. మీరు ఇప్పుడు తండ్రి నుండి చదువుకుంటున్నారు, దీని ద్వారా రాజ్య భాగ్యాన్ని పొందుతున్నారు. ఎవరు చదివారో వాళ్ళే తీసుకున్నారు. డ్రామాలో పాత్ర జ్ఞానం వినిపించేటటువంటి జ్ఞాన సాగరుడు ఒక్క తండ్రి. వారు డ్రామా ప్లాన్ అనుసారంగా కలియుగం అంతిమము, సతయుగం ఆది అయినటువంటి సంగమ యుగంలోనే వస్తుంది. ఏ విషయంలో కూడా తికమక చెందకండి. బాబా ఇందులోకి వచ్చి మనకి చదివిస్తున్నారు, ఇంకెవరూ కూడా చదివించలేరు. ఈ దాదా కూడా మొదట్లో చదువుతూ ఉన్నట్లయితే చాలా మంది వింటూ ఉండేవారు కదా. వారి నుండి బాప్తో कहते हैं,
గురువు ఆది सबका ఉద్ధార करने में आया అయితే బాబా అయితే చెప్తారు ఈ గురువులు మొదలైన వారందరి యొక్క ఉదాహరణ చేయడానికి నేను వస్తాను. అవి तुम बच्चों के एम ఆబ్జెక్ట్ सामने खड़े ఇప్పుడు పిల్లలైన మీ యొక్క బుద్ధిలో మీ యొక్క లక్ష్యం ఉద్దేశం ఎదురుగా నిల్చున్నాను. ये बनते हैं ये నరసింహ నారాయణ बनने సత్య కదా మనం ఈ విధంగా అవుతున్నాం. ఇదే నరు నుండి నారాయణుడిగా అయ్యేటటువంటి సత్యమైనటువంటి కథ. इनके फिर భక్తి మార్గ में महिमा चलते हैं తర్వాత భక్తి మార్గంలో వీరి యొక్క మహిమ నడుస్తుంది. భక్తి మార్గకి రసం చల్తే ఆతే हैं భక్తి మార్గం యొక్క ఆచార వ్యవహారాలు కూడా నడుస్తూ వచ్చు. అవి రావణ రాజ్యం పూరా ఉన్నది. ఇప్పుడు రావణ రాజ్యం పుట్టుతుంది. तुम अभी दशहरा आदि में तोड़े ही जाएंगे तुम हो तुम तो समझाएंगे ये क्या करते हैं ये तो बेबीज का काम है बड़े बड़े आदमी देखने जाते हैं. ఇప్పుడు దసరా ఇలాంటి ఉత్సవాలు జరగటానికి చూడటానికి మీరు వెళ్ళరు కదా, అక్కడ రావణ్ణి తగలబెడతారు, దేశ విదేశాల నుండి వస్తూ ఉంటారు చూడటానికి. మీరైతే అర్థం చేయిస్తారు కదా మీరు ఇదేం చేస్తున్నారు, ఇది చిన్నపిల్లల పని అనేసి. పెద్ద పెద్ద వాళ్ళు కూడా చూడటానికి వెళ్తారు రావణ్ణి ఎలా తగలబెడతారు. ఏ కౌన్ कोई बता ना सके ఈ రావణుడు ఎవరు అన్నది ఎవరు చెప్పలేదు. रावण राज्य కదా दशहरे आदि में कितनी खुशी मनाते हैं जिसमें रावण को जलाते आते हैं. దసరా మొదలైన వాటిలో ఎంత ఖుషి జరుపుకుంటూ ఉంటారు, అందులో రావణ్ణి తగలబెడుతూ వచ్చారు. దుఃఖ भी चला आता है అలాగే దుఃఖం కూడా నడుస్తూ వచ్చింది. ఏమీ అర్థం కావట్లేదు ఎవరికి. అవి तुम समझते हो हम कितने बेसमझते మీరు ఇప్పుడు అర్థం చేస్తున్నారు మనం ఎంత తెలివి తక్కువ వారుగా ఉండేవారు. రావణుడు మిమ్మల్ని తెలివి తక్కువ వారుగా చేసేస్తారు. अभी तुम कहते हो बाबा हम लक्ष्मण नारायण जरूर बने हम कोई काम कोई कम पुरुषार्थ तोड़े ही करें. మీరు అంటారు కదా బాబా మేము తప్పకుండా లక్ష్మీ నారాయణగా అవుతాము, అలా అవ్వాలంటే తక్కువ పురుషార్థం ఏమైనా చేస్తే అవుతుందా చెప్పండి. एक ही स्कूल है पढ़ाई बहुत सहज है बूढ़ी बूढ़ी माताएं और कुछ नहीं याद कर सकते तो सिर्फ बाप को याद कर मुख से हे राम तो कहते हैं. बाबा ये बहुत सहज बताते हैं तुम आत्मा हो परमात्मा बाप को याद करो तो तुम्हारा बेड़ा पार हो जाएगा. कहाँ चले जाए శాంతిధామ్ సుఖధామ్. ఇది ఒకటే స్కూల్. ఈ చదువైతే చాలా సహజం. ముసలి మాతలు ఏమి స్మృతి ఉండదు వారికి, కానీ బాబా స్మృతి వాళ్ళు చేయొచ్చు. నోట్తో హే రామ అంటూ ఉంటారు కదా వాళ్ళు. బాబా చెప్తున్నారు ఆ నోట్తో పలకాల్సిన పని కూడా నేను ఇవ్వట్లేదు, చాలా సహజమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి, పరమాత్మైన తండ్రి నేను నన్ను స్మృతి చేస్తున్నట్లయితే మీ నావ తీరానికి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళండి. ఎక్కడికి వెళ్తారు నావ తీరానికి చేరితే? శాంతిధామం సుఖధామం. और सब कुछ बोल మిగతా అన్నిటినీ మర్చి जो कुछ सुना है पढ़ा है वो सब बोलकर अपने को आत्मा समझ बाप को याद करो तो बाप सेवा सच जरूर में. ఏదైతే విన్నారు చదివారు అన్నిటినీ మర్చి మిమ్మల్ని మీరు ఆత్మను అర్థం చేసుకుని నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే తండ్రి నుండి వారసత్వం తప్పకుండా లభిస్తుంది. బాకి యాద్ సే హీ పాప్ కట్ జాతే తండ్రి స్మృతి ద్వారానే పాపాలు కట్ అవుతాయి. ఎంత సహజం కదా. कहते भी है भ्रुकुटी के बीच चमकता है सितारा तो जरूर इतनी छोटी आत्मा होगी ना. डॉक्टर लोग बहुत कोशिश करते हैं आत्मा को देखने की. అంటారు కదా భ్రుకుటి మధ్యలో మెరుస్తున్నటువంటి నక్షత్రం చిన్న ఆత్మ ఉంటుంది, కానీ అందులో ఎంత పాత్ర ఉందో చూడండి. డాక్టర్స్ కూడా చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆత్మను చూడటానికి, కానీ అదైతే చాలా సూక్ష్మం. హట్ ఆది कोई देख ना सके అటంగా కూర్చొని చూద్దామన్నా కూడా ఎవరు చూడలేరు అన్నారు బాబా. ఆత్మ బాప్ भी ऐसे ही बिंदु है. ఆత్మలో అయితే బిందువు సూక్ష్మమైంది, కళ్ళతో చూడలేము. అలాగే తండ్రి కూడా బిందువే. कहते हैं जैसे तुम साधारण हो हम भी साधारण बन तुमको पढ़ाता. किसको क्या पता कि इन्हों को भगवान कैसे पढ़ाते हैं. श्री कृष्ण पढ़ाते तो सारे अमेरिका जापान आदि सब तरफ से आ जाए, उनमें इतनी कशिश है. श्री कृष्ण के साथ प्यार तो सबका है ना. अभी तो
तुम बच्चे जानते हैं हम सो बन रहे हैं, श्री कृष्ण है प्रिंस, उन्हें गोद में लेना चाहते हैं तो पुरुषार्थ करना पड़े, कोई बड़ी बात नहीं है। ఎలా అయితే బాబా చెప్తున్నాను, నేను ఎలా అయితే సాధారణమైన వారో మీరు కూడా సాధారణంగా అయ్యి నేను మీకు ఈ చదువుని చదివిస్తాను. ఎవరికైనా ఏం తెలుసు చెప్పండి, వీరికి భగవంతుడు ఎలా చదివిస్తున్నారు అన్న విషయం ఎవరికి కూడా తెలియదు. ఒక్కవేళ ఇన్ కేసు శ్రీకృష్ణుడు చదివిస్తున్నట్లయితే మొత్తం అమెరికా, జపాన్ అన్ని వైపుల నుండి వస్తారు. ఎందుకంటే ఆయన అంత ఆకర్షణ ఉంది. శ్రీకృష్ణుడితో పాటు ప్రేమ ఉన్నట్టు ఉంది కదా అందరికీ కూడా. ఇప్పుడైతే మీరు తెలుసుకున్నారు మనం ఎలా తయారవుతున్నాం. శ్రీకృష్ణుడైతే రాకుమారు ఆయన అందరూ ఒళ్ళోకి తీసుకోవాలని కోరుకుంటారు. పురుషార్థం అయితే చేయాల్సి ఉంటుంది, ఇదేం పెద్ద విషయం అయితే కాదు. తండ్రి తన పిల్లలకు స్వర్గ రాకుమారులు విశ్వానికి యజమానిగా తయారు చేయటం కోసం చదివిస్తున్నారు. बाप कहते हैं बच्चे पढ़ाई का सार है दुनिया की सब बातों को छोड़ दो, ऐसे कभी नहीं समझो कि हमारे पास करोड़ है, लाख है, कुछ भी हाथ में नहीं आएगा, इसलिए अच्छी रीति पुरुषार्थ करो। बाप के पास आते हैं तो बाप उल्हाना देते हैं, 8 मास से आते हो और बाप जिनसे स्वर्ग के बादशाही मिलते हैं उनसे इतना समय मिले भी नहीं। బాబా చెప్తున్నారు పిల్లలు చదువు యొక్క సారాంశం ఏంటంటే ప్రపంచం యొక్క అన్ని విషయాల్ని విడిచిపెట్టండి. ఎప్పుడు కూడా అనుకోకండి నా దగ్గర కోట్లు ఉన్నాయి, లక్షలు ఉన్నాయి, ఎన్నో తులాల బంగారం ఉంది, ఇవేవి మీ చేతిలోకి రావు. అందుకే ఎంత వీలుంటే అంత బాబా చెప్పినట్టు మంచి రీతిగా పురుషార్థం చేయండి. बाबा దగ్గరికి వస్తున్నారు, बाप के पास आते हैं तो बाप उल्हाना देते हैं, 8 मास से आते हो और बाप जिनसे स्वर्ग के बादशाही मिलते हैं उनसे इतना समय मिले भी नहीं. బాబా దగ్గరికి వచ్చినప్పుడు బాబా కంప్లైంట్ ఇస్తున్నారు, మీరు 8 నెలల నుండి వస్తున్నారు, ఎవరి నుండి అయితే స్వర్గరాజ్యాధికారం లభిస్తుందో వాళ్ళని ఎంతవరకు మీరు కలుసుకోలేదా? कहते बाबा पलाना काम था, మళ్ళీ ఏమంటారు బాబా పలానా పని ఉంది, లేదా పలానా గృహస్థంలో పరిస్థితి ఇలా ఉంది, అందుకే మేము మౌంట్ ఆబు రాలేకపోయాం, మిమ్మల్ని కలవలేకపోయాం, ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. అరే తుమ్ మర్ జాతే ఫిర్ యహా కైసే ఆతే, ఒకవేళ ఇన్ కేసు ఈ మధ్య కాలంలో మీరు చనిపోయారు అనుకోండి, అప్పుడు ఎలా వస్తారు ఇక్కడ? అప్పుడు కనుక మీరు చనిపోతే ఆ ఇంట్లో బాధ్యతలన్నీ ఎవరు చూస్తారు? ఆ టైంలో మీరు ఎవరి కోసమైతే రాలేకపోయారు, సడన్ గా చనిపోతే వాళ్ళందరి బాధ్యత ఎవరు చూస్తారు? ఈ బహానే తోడే చల్ జాए, ఈ సాకులు ఏమైనా నడుస్తాయా చెప్పండి? बाप राजयोग सिखा रहे हैं और तुम सीखते नहीं. जिसने बहुत भक्ति की होगी उनको 7 रोज तो क्या 1 सेकंड में भी तीर लग जाए. బాబా రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు, మీరు నేర్చుకోవట్లేదు. ఎవరైతే చాలా ఎక్కువ భక్తి చేసి ఉండొచ్చో వారు 7 రోజులైతే 1 సెకండ్ లో వారికి బాణం తగులుతుంది. ఎక్కువ భక్తి చేసి సెకండ్ లో విశ్వ రాజ్యాధికారిగా అవ్వగలుగుతారు. ఎక్కువ అనుభవి బయట ఇక్కడ స్వయం అనుభవి కూర్చున్నారు. వినాశతేక బ్రహ్మ బాబా వినాశనాన్ని చూశారు, చతుర్భుజ రూపాన్ని చూశారు. బస్ సమజ్నే లగా ఓహో హమ్ విశ్వకే మాలిక్ బంద్. ఎప్పుడైతే ఆయనకు ఒక సాక్షాత్కారం జరిగిందో అప్పటి నుండి ఆయన అర్థం చేసుకున్నారు, నేను ఈ రకంగా అవుతాను, విశ్వానికి యజమానిగా అవుతాను, ఫిక్స్ చేసుకున్నారు. అయితే అప్పటి నుండి పురుషార్థంలో నిమగ్నమే. వీళ్ళని ఎలా చూసుకోవాలి, వాళ్ళని ఎలా చూసుకోవాలి, ఇంత సంపాదన ఏమైంది, ఏమీ ఆలోచించలేదు. తురంత దానం साक्षात्कार हुआ, उमंग आया और सब कुछ छोड़ दिया. సాక్షాత్కారం అయ్యింది, ఉమంగ వచ్చింది, అన్నిటినీ బాబా విడిచిపెట్టేశారు. అంతే, ఒక్క బలితో బాబాకు సరెండర్ అయిపోయారు. या तुम बच्चों को मालूम पड़ा बाबा आए हैं विश्व के बादशाही देने. बाप पूछते हैं पीछे कब हुआ, तो कहते हैं 8 मास. बाबा ने समझाए हैं मूल बातें याद और ज्ञान के, बाकी तो दीदार कोई का काम का नहीं.
बाप को पहचान लिया तो फिर पढ़ना शुरू करो तो तुम भी ये बन जाएंगे। ఇక్కడ పిల్లలకి తెలుసు కదా, నేను వచ్చాను విశ్వరాజ్యాధికారాన్ని ఇవ్వటానికి. బాబా అడుగుతున్నాను, నీకు నిత్యం ఎప్పుడు ఏర్పడింది అంటే అంటారు 8 నెలలు అయింది అని. బాబా అర్థం చేస్తున్నారు ముఖ్యమైన విషయం స్మృతి జ్ఞానం. ఇంకా ఈ సాక్షాత్కారాలు అవ్వటం, కనిపించటాలు ఇవి ఎందుకు పనికిరావు. నన్ను గుర్తించారు, చదవడం మొదలు పెట్టారు, మీరు ఈ విధంగా అయితే బస్ పాయింట్స్ మిల్తే जो कोई को भी समझा सकते हो. మీకు పాయింట్స్ లభిస్తూ ఉన్నాయి, మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. बहुत मीठास से समझा, చాలా మధురంగా ఎవరికైనా అర్థం చేయించే ప్రయత్నం చేయండి. शिव बाबा जो पतित पावन है कहते हैं मुझे याद कर तो पावन बन, पावन दुनिया का मालिक बन. शिव बाबा ఎవరైతే ఉన్నారో ఆయన పతిత పావన్, ఆయన చెప్తున్న నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీరు పవిత్రంగా ఈ పవిత్ర ప్రపంచానికి యజమానిగా అయిపోతారు. యుక్తితో అర్థం చేయించారు. तुम चाहते हो ना गॉड फादर लिबरेटर का स्वीट होम वापस ले जाए, మీరు కోరుకుంటారు కదా భగవంతుడు వచ్చి ముక్తి కలిగించి మధురమైన ఇంటికి తిరిగి తీసుకువెళ్తే బాగున్ను. अच्छा अब तुम्हारे ऊपर जो कट है चढ़ी हुई है उसके लिए बाप कहते हैं मुझे याद. బాగుంది, మీ పైన ఏదైతే ఇప్పుడు పాపం జంకు పట్టి ఉందో దాన్ని నన్ను స్మృతి చేసి దించుకునే ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే మొత్తం దించేసుకుంటారో అప్పుడు మిమ్మల్ని నాతో పాటు తీసుకుంటారు. अच्छा मीठे मीठे से खिलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारण కోసం ముఖ్య సారాంశం. ఫస్ట్ పాయింట్, सवेरे सवेरे उठ पैदल करते बाप को याद करो, आपस में यही मीठी रूहानी करो, रूह रिहान करो कि देखे कौन कितना समय बाबा को याद करता है, फिर अपना अनुभव सुनाओ. ఉదయాన్నే లేచి వాకింగ్ చేస్తూ బాబాని స్మృతి చేయండి. ఉదయాన్నే లేచి కాలినడకను నడుస్తూ బాబాని స్మృతి చేయండి. పరస్పరంలో ఇదే మాట్లాడుకుంటూ ఉండండి, చూసుకుంటూ ఉండండి. పరస్పరంలో ఇదే మాట్లాడుకుంటూ ఉండండి, మరి చూస్తూ ఉండండి. ఎవరు ఎంత సమయం బాబాను స్మృతి చేస్తున్నారు, ఎవరు ఎంత సమయం బాబాను స్మృతి చేస్తున్నారు. మీ అనుభవాల్ని పరస్పరంలో వినిపించుకోండి. మీ అనుభవాల్ని పరస్పరంలో వినిపించుకోండి. ఉదయాన్నే లేచి కాలినడక నడుస్తున్నాను స్మృతి చేయండి. పరస్పరంలో ఇదే ఆత్మిక సంభాషణ చేసుకోండి, చూసుకోండి. నేను ఎంత సమయం తండ్రిని స్మృతి చేస్తున్నాను అన్నది, అలాగే ఆ స్మృతి ద్వారా జరిగే అనుభవాన్ని పరస్పరంలో వినిపించుకోండి. సెకండ్ పాయింట్, बाप को पहचान लिया तो फिर कोई बहाना नहीं देना है, पढ़ाई में लग जाना है, మురళి కవి మిస్ నహీ కర్నా. నన్ను గుర్తించినట్లయితే సాకులు చెప్పకూడదు. నన్ను గుర్తించినట్లయితే అంటే బాబాను గుర్తించారు, జ్ఞానం విన్నారు,
అంటే తప్పనిసరిగా బాబా మిలనం అనేది చేసుకోవాలి. చాలా మంది చెప్తారు మేము ఇది పరిస్థితి, అది పరిస్థితి, అందుకే రాలేకపోయాం, అందుకే కలవలేకపోయాం. అలాంటి సాకులు చెప్పకూడదు. చదువులో నిమగ్నం అవ్వాలి. చదువులో నిమగ్నం అవ్వాలి. మురళిని ఎప్పుడు కూడా మిస్ చేయకూడదు. మురళిని ఎప్పుడు కూడా మిస్ చేయకూడదు. वरदानम सर्व के गुण देखते हुए स्वयं में बाप के गुणों को धारण करने वाले गुणमूर्त भव. सर्व गुणाल्नि చూస్తూ స్వయంలో తండ్రి యొక్క గుణాల్ని ధారణ చేసేటటువంటి గుణమూర్తులుగా కండి. వరదానము సర్వ గుణాల్ని చూస్తూ స్వయంలో తండ్రి యొక్క గుణాల్ని ధారణ చేసేటటువంటి స్వయంలో తండ్రి యొక్క గుణాల్ని ధారణ చేసేటటువంటి గుణమూర్తులుగా కండి. గుణమూర్తులుగా కండి. संगम युग पर जो बच्चे गुणों की माला धारण करते हैं वही विजय माला में आते हैं. इसलिए होली हंस बन सर्व के गुणों को देखो और एक बाप के गुणों को स्वयं में धारण करो. ये गुणमाला सभी के गले में पड़ी हुई हो. సంగమ యుగంలో ఏ పిల్లలైతే గుణాల యొక్క మాలను ధారణ చేస్తారు, ఏ పిల్లలైతే గుణాల యొక్క మాలను ధారణ చేస్తారో వారే విజయమాలలోకి వస్తారు. వారే విజయమాలలోకి వస్తారు. హోలీ హంసలుగా అయ్యి సర్వుల యొక్క గుణాన్ని చూడండి. హోలీ హంసలుగా అయ్యి సర్వుల యొక్క గుణాన్ని చూడండి. ఒక్క తండ్రి యొక్క గుణాన్ని స్వయంలో ధారణ చేయండి. ఒక్క తండ్రి యొక్క గుణాన్ని స్వయంలో ధారణ చేయండి. సంగమ యుగంలో ఏ పిల్లలైతే గుణాల యొక్క మాలను ధారణ చేస్తారో వారే విజయమాలలోకి వస్తారు. కాబట్టి హోలీ హంసలుగా అయ్యి సర్వుల గుణాల్ని చూడండి, మరి ఒక్క తండ్రి యొక్క గుణాల్ని స్వయంలో ధారణ చేయండి. ఈ గుణమాల అందరి యొక్క మెడలో పడే ఉంది. ఈ గుణమాల అందరి యొక్క మెడలో ఉండనే ఉంది. जो जितना बाप के गुण स्वयं में धारण करते हैं उनके गले में उतनी बड़ी माला पड़ते हैं. ఎవరు ఎంతగా తండ్రి యొక్క గుణాన్ని స్వయంలో ధారణ చేస్తారు, ఎవరు ఎంతగా తండ్రి యొక్క గుణాన్ని స్వయంలో ధారణ చేస్తారో వారి మెడలో అంత పెద్ద మాల ఉంటుంది. వారి మెడలో అంత పెద్ద మాల ఉంటుంది. దేవాలయాల్లో కూడా మూర్తులకు చూడండి, కొన్ని మూర్తులకైతే చిన్న మాల ఉంటుంది, కొన్ని మూర్తులకైతే మెడ నుండి కింద వరకు కూడా ఉంటుంది. వాళ్ళ గుణాలను ధారణ బట్టి మాల కూడా మెడలో పడుతుంది అంటున్నారు బాబు.
ఎవరు ఎంతగా తండ్రి యొక్క గుణాన్ని స్వయంలో ధారణ చేస్తారో అంతగా వారి మెడలో అంత పెద్ద మాల ఉంటుంది. గుణమాలకు సిమరన్ కర్నేసే గుణమాలను స్మరణ చేయటం ద్వారా స్వయం भी గుణమూర్తి బన్ జాతే, స్వయం కూడా గుణమూర్తులుగా అవుతారు. గుణమాలను స్మరణ చేయటం ద్వారా స్వయం కూడా గుణమూర్తులుగా అవుతారు. इसी की यादगार में देवताओं और शक्तियों के गले में माला दिखाता है. ఈ స్మృతి చిహ్నంగానే ఇదే స్మృతి చిహ్నంగానే దేవతలు మరియు శక్తుల యొక్క మెడలో మాలను చూపిస్తారు. ఇదే స్మృతి చిహ్నంగానే దేవతలు మరియు శక్తుల యొక్క మెడలో మాలని చూపిస్తారు. स्लोगन साक्षीपन की स्थिति ही यथार्थ निर्णय का तख्त है. సాక్షి స్థితియే సాక్షిపని యొక్క స్థితియే యథార్థ నిర్ణయానికి సింహాసనం. మీరు యథార్థ నిర్ణయం తీసుకోవాలి అంటే సింహాసనం ఏంటంటే సాక్షి స్థితి. ఈ స్థితిపై కూర్చొని మీరు ఏ నిర్ణయాన్ని కరెక్ట్ గా తీసుకోగలుగుతారు. సాక్షితనం యొక్క స్థితియే యథార్థ నిర్ణయం యొక్క సింహాసనం. अव्यक्त इशारा आत्मिक स्थिति में रहने का अभ्यास करो, अंतर्मुखी बनो. अंतर्मुखी होकर कार्य करने से विघ्नों से व्यर्थ संकल्पों से बच जाएंगे और समय भी बहुत बच जाएगा. जो अंतर्मुखी रहते हैं उनमें स्मृति की समृद्धि भी आती है और आत्मरूपी नेत्र पावरफुल बनता जाता है, जिससे यदि कोई भी विघ्न आने वाला होगा तो महसूसता आएगी कि आज कोई पेपर होने वाला है. और जितना पहले से मालूम पड़ता जाएगा तो होशियार होने के कारण सफलता पा लेंगे. अंतर्मुखी गई కార్యం చేయటం ద్వారా విఘ్నాల నుండి వ్యర్థ సంకల్పాల నుండి సురక్షితంగా ఉంటారు. అలాగే సమయం కూడా చాలా సేవ్ అవుతుంది. ఎవరైతే అంతర్ముఖిగా ఉంటారో వారిలో స్మృతి కూడా స్మృతిలో వారి యొక్క స్మృతి కూడా సమర్థత అనేది వస్తూ ఉంటుంది. వారిలో స్మృతి యొక్క సమర్థత అనేది వస్తూ ఉంటుంది. ఆత్మరూపి నేత్రం కూడా పవర్ఫుల్ గా అవుతూ ఉంటుంది. దీని ద్వారా ఒకవేళ ఎలాంటి విఘ్నమైన వచ్చేది ఉన్నట్లయితే వాళ్ళకి ముందుగా తెలిసిపోతుంది ఈరోజు ఏదో పేపర్ వచ్చేది ఉంది అని. ఎప్పుడైతే వీళ్ళకి మొదట అనుభవం అవుతుందో తెలివైన వాళ్ళ అయిన కారణంగా పాస్ అయిపోతారు, సఫలతని పొందుతారు. అందుకే అంతర్ముఖిగా అయ్యే ప్రాక్టీస్ చేయమంటున్నారు బాబా. అంతర్ముఖిగా కార్యం చేయటం ద్వారా విఘ్నాలు వ్యర్థ సంకల్పాల నుండి సురక్షితంగా, అలాగే సమయం కూడా ఏమవుతుందంటే సేవ్ అవుతుంది. ఎవరైతే అంతర్ముఖిగా ఉంటారో వారిలో స్మృతి యొక్క సమర్థత కూడా వస్తుంది. ఆత్మరూపి నేత్రం కూడా పవర్ఫుల్ గా అవుతుంది. దీని ద్వారా ఒకవేళ ఏదైనా విఘ్నం వచ్చేది ఉన్నట్లయితే వాళ్ళకి ఇదే అనుభవం అవుతుంది, ఈరోజు ఏదో ఒక పేపరు వచ్చేదే ఉంది. ఎంతగా ముందుకు తెలిసిపోతుందో ఆ తెలివైన వాళ్ళ కారణంగా సఫలతను కూడా పొందేస్తారు. ఓం శాంతి. ఈరోజు మా అమ్మ పాయింట్ గంభీరత యొక్క గుణం ద్వారా పరక్నికి శక్తి సంపన్న. గంభీరత గుణం ద్వారా పరిశీలించే శక్తి యొక్క సంపన్నులుగా కండి. గంభీరత గుణం ద్వారా
పరిశీలించేటటువంటి శక్తి సంపన్నులుగా కంటే मम्मा गंभीरता की देवी थी। मम्मा का चित्त सदा शांत और गंभीर था। वे कभी ब्रह्म बाह्य मुखता में नहीं आई। गंभीरता का गुण से उनका मन बुद्धि स्वच्छ बन गया। मम्मा గంభీరత దేవిగా ఉండేవారట. మమ్మ యొక్క మనసు ఎప్పుడు సదా శాంతిగా గంభీరంగా ఉండేది. ఎప్పుడు కూడా బాహిర్ముఖతలోకి రాలేదు. గంభీరత యొక్క గుణం ఉన్న కారణంగా మమ్మ యొక్క మనసు బుద్ధి ఎప్పుడు కూడా స్వచ్ఛంగా అయిపోయాయి. గంభీరత గుణం ద్వారా మనసు బుద్ధి నిర్మలం అంటే స్వచ్ఛంగా అయిపోయింది. उनके सामने जब कोई भी आता तो वे उसको फौरन परख लेती. మమ్మ ఎదురుగా ఎవరు వచ్చినా వెంటనే మమ్మ వారిని కనిపెట్టేసేవారు ఎవరు ఎలాంటి వాళ్ళని. परखने के कारण निर्णय करना भी सहज हो जाता. ఎప్పుడైతే పరిశీలించే శక్తి బాగున్నప్పుడు నిర్ణయం తీసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది. किसी भी भावनाओं को यथार्थ समझने के लिए ఎవరి యొక్క భావనలైనా యథార్థంగా అర్థం చేసుకోవడం కోసం గంభీరత గుణం అనేది కావాలి. అవతల వాళ్ళ భావనని మనం యథార్థంగా అర్థం చేసుకోవాలంటే మనలో గంభీరత గుణం కావాలి. లేకిన్ గంభీరత మే రమణీకత గాయబ్ నా హో. గంభీరంగా ఉండమన్నారు కదా చెప్పి సీరియస్ గా ఉండకూడదు. మళ్ళీ గంభీరత వేరు, సీరియస్ వేరు. గంభీరతలో మళ్ళీ రమణీకత పాడవకూడదు. మంచిగా ఉండాలి, గంభీరంగా కూడా. చాలా సీరియస్ నా హో, అలాగని ముఖం ఎప్పుడు సీరియస్ గా పెట్టుకోకూడదు. సదా ముస్కురాతే హుయే హర్ ఏక్ కే సాత్ వ్యవహార్ మే ఆనా. సదా నవ్వుతూ ప్రతి ఒక్కరితోని కార్య వ్యవహారాల్లోకి రావాలి. और अपने शांत पवित्र स्वधर्म में स्थित रहे. మీ యొక్క శాంతి పవిత్రత ఈ స్వధర్మంలో స్థితి అయి ఉండాలి. इसमें हम सबको मीठी मम्मा के समान बनना है. ఇందులో మన మధురమైన మమ్మ సమానంగా అవ్వాలి. యోగా అభ్యాసము. भ्रुकुटी तख्त पर अपने समर्थ स्थिति का अभ्यास करते हुए जगदम्बा माँ के समान शांति, गंभीरता और रमणीकता का वाइब्रेशन वातावरण में फैला रही हूँ. भ्रुकुटी సింహాసనంపై మీ సమర్థ స్థితి యొక్క అభ్యాసం చేస్తూ భృకుటి సింహాసనంపై మీ సమర్థ స్థితి యొక్క అభ్యాసం చేస్తూ జగదాంబ మా సమానంగా శాంతి, గంభీరత మరియు రమణీకత యొక్క వైబ్రేషన్ ని వాతావరణంలో వ్యాపిస్తూ ఉన్నాను. ఓం శాంతి. బాబా ఏం చెప్పారు? పరస్పరంలో కలిసేటప్పుడు గనక ఒకవేళ ఈ ఆత్మిక సంభాషణ చేస్తూ
నేను ఎంత సమయం బాబాను స్మృతి చేస్తున్నాను. నా అనుభూతిని వినిపించుకోండి పరస్పరం. అలాగే ఈరోజు బాబా చెప్పారు కదా, గుణమూర్తులుగా అయ్యే గుణాలని స్వీకరించే ప్రయత్నించి గుణమాలని ధారణ చే. ఎంత గుణాన్ని ధారణ చేస్తారో అంత పెద్ద మాల మెడలో ఉంటుంది. ఓం శాంతి. साथ में रहते हो बाबा तो सब मुमकिन हो जाता है। गुणों के गहने मिल जाते हैं, चेहरा भी खिल जाता है। साथ में रहते हो बाबा तो दुनिया भूल जाती है। नजरों में तेरा नूर चमकता याद तुम्हारी आती है। साथ में रहते हो बाबा तो भारत को सोने की चिड़िया बाबा तुम बनाते हो। सुख शांति संपत्ति देते हमको सुखी बनाते हो। खुशी का पारी चढ़ जाती है तुम जब शिक्षक बनते हो। रोम रोम पुलकित हो जाता तुम जो हाथ पकड़ते हो। साथ में रहते हो बाबा तो शक्ति मन में आती है। माया रावण जल जाता है, दुनिया भूल जाती है। साथ में रहते हो बाबा तो कट भी उतर जाती है। गुणों की माला धारण होती मेहनत छूट जाती है। साथ में रहते हो बाबा तो संकल्पों को नहीं हो पढ़ते, रहते मेरे दिल में हो। दिल की बात दिल से सुनते, दिल का प्यार करते हो। हाथ पकड़ कर सैर हो करते, संग संग मेरे चलते हो। वरदानों का हाथ बाबा तुम सिर पर मेरे रखते हो। गीता के भगवान तुम ही हो, श्रीमत हमको देते हो। 5000 वर्ष में आते 5 विकार लेते हो। साथ में रहते हो बाबा तो सब मुमकिन हो जाता है। गुणों के गहने मिल जाते हैं, चेहरा भी खिल जाता है। साथ में रहते हो बाबा तो दुनिया भूल जाती है। नजरों में तेरा नूर चमकता याद
कहते हो बाबा